వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సూర్యాపేట జిల్లా మేళ్ల చెరువు మండలంలో గ్రామ మధ్యలో 2 సెల్ టవర్లు 20 సంవత్సరాల క్రితం గ్రామ పంచాయతీ నుంచి ఎలాంటి పర్మిషన్ తీసుకోకుండా అక్రమంగా నిర్మించారని, ఇప్పుడు ఆ 2 సెల్ టవర్ పక్కన 3వ సెల్ టవర్ నిర్మించడానికి గుంతలు తీశారు. ఉన్న 2 సెల్ టవర్లతోనే ఇబ్బంది పడుతున్నాం. చుట్టుపక్కల ఉన్న ఇండ్ల ప్రజలు మేము అనేక రోగాలు పాలవుతున్నాము. తలకాయ నొప్పి, కళ్ళు తిరిగి పడటం, ఈ రోగాలు సెల్ టవర్ వలన అనేక రోగాలకు గురవుతున్నామని ఆవేదన తెలిపారు. నా పేరు. ఈ ఇబ్బంది అవుతుంది. ఏది మునుపు సంతకాలు పెడితే కూడా ఓరు పట్టించుకోలేదు. ఆడ పెట్టొచ్చారు, మళ్ళీ ఏమంటే వేరే డబ్బులు ఇస్తారు, పక్కా జరుగుతారు. ఏంగా మన పేలుతున్నాయి, ఊరికి ఫీజు కొట్టేస్తుంది. ఇబ్బంది అవుతుంది మా గొడ్లకైనా మా పిల్లగాళ్ళకైనా ఇంట్లో ఎఫెక్ట్ అవుతుంది. ఊరు పెట్టేయాలి ఇంట్లో, ఇక్కడ ఊళ్ళో ఉండకూడదు. ఈ ప్రమాదంగా పిల్లగాళ్ళకైనా ఈ స్కూల్ కూడా పక్కనే పిల్లగాళ్ళు ఇబ్బందే పడుతుండే. పాపిరెడ్డి, నేను ఇక్కడ నవభారతి పాఠశాలని 20 సంవత్సరాలుగా నడుపుతున్నాను. ఇక్కడ స్కూల్ పక్కన టవర్లు ఉండటం వల్ల ప్రజలు, పిల్లలు ఎంతో ఇబ్బందికరంగా అనారోగ్యం పాలవుతున్నారు. మాకు కూడా ఇంట్లో అనేక ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. కావున దీనివల్ల అనేక ఇబ్బందులు గురవుతూ మరి ఇబ్బంది పడుతూ ఉంటే సందర్భంలో మరి ఆ టవర్ని తీయాలని చెప్పి చాలాసార్లు కూడా మేము పై అధికారులకి విన్నవించుకోవడం జరిగింది. అయినా కూడా వాళ్ళు ఆ విధంగా కొనసాగిస్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు మళ్ళీ ఏదో కింద ఒక పిల్లరు ఖరాబ్ అయిందని చెప్పని మళ్ళీ కొత్త టవర్ కోసం పక్కన మాకు స్కూల్కి 5 అడుగుల దూరంలో మరి పిల్లర్ని గుంటలు తీసి మరి ప్రారంభిస్తున్నారు. దీనివల్ల మరి మాకు రేడియేషన్స్ అనేక రకాల ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మరి ఉన్నతాధికారులు పరిశీలించి వీళ్ళకి ఎటువంటి పర్మిషన్ లేకుండా ఉన్నదాన్ని కూడా అది ఎప్పుడు కూలుద్దో తెలియదు, అది కూలడానికి ప్రమాదకరంగా ఉందని చెప్తూ ఉన్నారు. మరి దీన్ని వెంటనే తొలగించి ప్రజల ఆరోగ్యాన్ని మరి అందరినీ కాపాడవలసిందిగా కోరుతూ పై ఉన్నతాధికారులకి, మరి గ్రామ పంచాయతీ వారికి, మరియు కలెక్టర్ గారికి, ఇంకా ఉన్నతాధికారులందరికీ కూడా విన్నవించుకోవడం జరుగుతుంది. దూరంగా నిర్మించుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాం. విద్యార్థులు ఉన్నారు అంటే స్కూల్లో కనీసం ఎంతమంది విద్యార్థులు, ఆ విద్యార్థులకు కూడా ఎఫెక్ట్ పడే ప్రమాదం ఉంది. పక్కన స్కూల్ ఉన్నది అన్నట్టు. ఒక్క నిమిషం. మరి విద్యార్థులకి అనేక ఈ టవర్ వల్ల అనారోగ్య సమస్యలు వస్తూ ఉన్నాయి. మరి వాటి నుంచి బారి నుంచి కూడా కాపాడాలి, ప్రజల యొక్క అందరి ఆరోగ్యాన్ని కాపాడవలసిందిగా మరి కోరుతూ, అదేవిధంగా ఇక్కడ 3 ఫేజ్ కరెంటు కూడా దానివల్ల కూడా ఈ ఉండటం వల్ల ట్రాన్స్ఫార్మర్ వెళ్ళినప్పుడు మరి ఇక్కడ పెద్ద శబ్దం వచ్చి అనేక ఇబ్బందులు గురవుతున్నాం. అదేవిధంగా కరెంటు పోయినప్పుడు కూడా ఆ జనరేటర్ సౌండ్కి మాకు నిద్రపట్టక అనేక ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి. కాబట్టి వెంటనే దీన్ని తొలగించి మరి
తొలగించవలసిందిగా కోరుతూ మరి కొత్త వాటికి ఎటువంటి పర్మిషన్ ఇవ్వకూడదని చెప్పి పై ఉన్నతాధికారులందరికీ తెలియజేస్తూ ఉన్నాం.